బీహార్లోని 243 స్థానాలకి మేమే పోటీ చేస్తాం, 240 స్థానాలకి పోటీ చేస్తామని చెప్పాడు తేజస్వి యాదవ్. తద్వారా ఇంకా 3 సీట్లే మిగిలి ఉండదు. 243 అక్కడ ఆ 3 కాంగ్రెస్కి ఇస్తాడా, లేకపోతే కాంగ్రెస్ ఆర్జేడీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తలకొకటి ఇస్తాడా ఏంటి అన్నట్టు. అక్కడ రాహుల్ గాంధీ కనీసం 100 సీట్లకు పైగా తీసుకోవాలని పాపం ఓట్ చోర్ పేరుతో ఊరంతా తిరిగాక ఇప్పుడు తేజస్వి యాదవ్ అకస్మాత్తుగా ఈ ప్రకటన చేయడం. మొన్న ఈ మధ్యన రాహుల్ గాంధీ ఉన్న వేదిక మీదనే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి నేను ప్రకటిస్తే రాహుల్ గాంధీ స్పందించకపోవడం, ఆ తర్వాత ఇప్పుడు నేనే ముఖ్యమంత్రిని, మా పార్టీని 240లో పోటీ చేస్తని తేజస్వి యాదవ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే, ఓ రకంగా చెప్పాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒత్తిడి తెచ్చుకునేటటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. సింపుల్, అక్కడ కూటమిలో ఎవరికి వాళ్ళు వ్యూహాలు పనుతుంటారు. ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ సీట్లు పెంచుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. బీజేపీకి 3, 4 ఇద్దాం అనుకుంటే తెలుగుదేశం, ఎందుకంటే 2014, 19లో 4 ఇచ్చాం కదా అంటే 10 కావాల్సిందే 2 డిజిట్ అంటూ అధిష్టానం నుంచి ఒత్తిడి 10 ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగే పార్లమెంట్ స్థానాలు అప్పట్లో 4 ఇస్తే ఈ దఫా 6 ఇస్తున్నాం కాబట్టి ఇది తగ్గించుకోమన్నారు. ఈ 6 కావాల్సిందే, ఆ 10 కావాల్సిందే అన్నారు. బార్గెనింగ్లో బీజేపీ సక్సెస్ అయింది. అక్కడ అందులో 8 అసెంబ్లీ గెలుచుకున్నారు, 3 పార్లమెంటు గెలుచుకున్నారు. అదే సందర్భంలో జనసేన 60 దాకా ఆశించింది, వాళ్ళు 21తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, 2 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బార్గెనింగ్లో బట్ విన్నింగ్లో 100% సక్సెస్. ఇది బార్గెనింగ్ టాక్టిక్స్ అనేది. అట్లాగే బీహార్లో కూడా ఇప్పుడు జరిగేది ఏంటి అంటే, ఈ ఓట్ చోర్ ద్వారా 15-20 రోజుల పాటు అక్కడ చేయడం ద్వారా రాహుల్ గాంధీ 100 సీట్ల దాకా కొట్టుకోవాలని చూస్తున్నాడు, లేదా గతంలో వచ్చినటువంటి సీట్ల కంటే ఎక్కువ సంపాదించాలని చూస్తున్నాడు. కనీసం 85-90 సీట్లన్నా కావాలని ఆశిస్తున్నాడు. వాళ్ళకి క్రిందటిసారి ఇచ్చిన సీట్లలో 19 గెలిచారు కాబట్టి అది తగ్గించి ఈ దఫా ఏ పాతికో చేతికిద్దామన్నటువంటిది తేజస్వి యాదవ్ ఉద్దేశం. అది తెలిసినే రాహుల్ గాంధీ ఈ కథ అంతా నడిపాడు. అందుకే దాంతోపాటు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కావాలని రాహుల్ గాంధీ ప్లాన్ చేస్తుంటేనే నేనే ముఖ్యమంత్రిని అన్నటువంటి తేజస్వి యాదవ్ చెప్పడం, అందుకని రాహుల్ గాంధీ నోరు మెదపకపోవడం ఆ రోజున. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే ఈ 240 అన్న తర్వాత నేనే పోటీ చేస్తాను సింగల్గా అన్నాక ఇప్పుడు ఎన్నో కొన్ని ఈరా బాబు అని బతిలాడుకోవాలి కాంగ్రెస్ ఉన్ను కమ్యూనిస్టులు. అది అక్కడ పాయింట్. కమ్యూనిస్టులు క్రిందసారి గట్టిగానే విజయం సాధించారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అడుగుతారు. వాళ్ళ ముగ్గురికి 143 సీట్లు ఇచ్చేశారంటే తేజస్వి యాదవ్ వాళ్ళు 100 పోటీ చేసి 70 గెలిచినా ఉపయోగం లేదు అక్కడ. కాబట్టి దాదాపుగా 150 దాకా కనీసం తను పోటీ చేస్తే 120 దాకా తనకు గ్యారంటీ వచ్చేస్తే 240లో 120 అంటే ఆటోమేటిక్గా అధికారంలోకి వచ్చేసినట్టు, ఆ పైన వీళ్ళకి సరిపోతుంది అన్నటువంటి తేజస్వి యాదవ్ ఉద్దేశం. కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి పొత్తు కుదిరిపోతుంది నేను అనుకోవడం అయితే. పొత్తు కుదరకుండా ఉండదు, ఎందుకంటే అవతల బీజేపీ, జేడీయూ, ఇంకో పక్కన చిరాగ్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఉండటం, ఎంతమంది కలిపి వాళ్ళు 5గురు జట్టు కట్టినప్పుడు వీళ్ళు కట్టకుండా విడిపోయి పోటీ చేస్తారని నేను అనుకోవట్లా.